తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ నడుస్తుంది. ఇటీవల కేసీఆర్ చేసిన కామెంట్స్ కు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వగా, తాజాగా రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు ఎన్కౌంటర్ ఇచ్చారు. 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి రాజన్న మీద ఒట్టేసి మాట తప్పనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎంతో భక్తితో ప్రజలు రాజరాజేశ్వరి స్వామిని కొలుస్తారు, కోరిన మొక్కులు చెల్లిస్తారు. అలాంటి స్వామివారి సన్నిధిలో రేవంత్ అసత్యాలు చెప్పారు. పాలకుడే పాపం చేస్తే రాష్ట్రానికి అరిష్టం అవుతుంది, ప్రజలకు శాపం అవుతుందని హరీష్ వ్యాఖ్యానించారు. వేములవాడ రాజన్న దర్శనం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రి హరీష్ రావు ఈ కామెంట్స్ చేశారు. వడ్లకు బోనస్ ఇచ్చామని మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేస్తున్నారు. రైతు బంధు ఎగ్గొట్టిండు, యాసంగి పంటకు అయినా ఇచ్చేలా చూడు అని దేవుని కోరుకున్నా, దేవుల మీద ఓట్లు పెట్టిన మాట తప్పింది రేవంత్ రెడ్డి. భయం లేదు, భక్తి లేదు అన్న అనుమానం వస్తున్నది. 6 గ్యారెంటీలు 420 హామీలు అన్నారు, మాట తప్పారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఎందుకు డబ్బులు కట్టాలి, కడితేనే రుణమాఫీ చేస్తామన్న నిబంధన ఏమిటి అని హరీష్ రావు ప్రశ్నించారు. నేను రైతు బంధు డబ్బులు ఇవ్వాలనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం పొద్దున్నే రైతు బంధు డబ్బులు మీ బ్యాంకులలో పడతాయి, మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయని చెప్పిన వీళ్ళు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. హరీష్ రావు పైసలు వేస్తా అంటుడు, దీన్ని ఆగబట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసిండ్రు. రైతుల్లో కోపం వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఇప్పుడైతే 10,000 మేమొస్తే 15,000 వేస్తా అని మాట్లాడిండు. పడ్డాయా? ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా వచ్చిందా? ఆ ఒక్కసారి పడ్డాయి కూడా అప్పుడు మేం తయారు చేసి బ్యాంకులు వేసేందుకు రెడీ చేసి పడ్డాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి కూడా రైతు బంధు డబ్బులు పడలే. ఆ రైతు బంధు డబ్బులు పడాలి, నువ్వు ఇస్తానన్న 15,000 ఎప్పుడు ఇస్తావని అడగడం కోసమే మా డాక్టర్ సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నాడు. బోనస్ అన్నాడు, బోనస్ పడతలేదు, రైతు బంధు రాదు, రుణమాఫీ అయిందా? అయిందా? ఆ రోజు ఏం చెప్పిండ్రు? డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? పెట్టలే. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, మేం గట్టిగా పట్టుకున్నాం. ఏమైంది? నేను రుణమాఫీ బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు, సోనియా గాంధీ మాట అన్నావు, రాజీవ్ గాంధీ మాట అన్నావు, రాహుల్ గాంధీ మాట అన్నావు, నీ సంగతి ఏంటని పట్టుకున్నావు. అప్పుడు ఆయన జనం ఓట్లేసేట్లేదని కొత్త డ్రామా మొదలు పెట్టిండు. అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో బాండ్ పేపర్లు, పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు. ఇవాళ మనం ఏడున్నాం? జగిత్యాలు ఉన్నాం. ఈ జగిత్యాలకు 4 దిక్కుల 4 పవర్ఫుల్ దేవుళ్ళు ఉన్నారు, అలేనా? తూర్పున కోటిలింగాల శివన్న ఉన్నాడు, పడమరన మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు, ఇక ఉత్తరాన మన లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, మన దక్షిణాన కొండగొట్ట అంజన్న ఉన్నాడు. ఈ 4 దేవుళ్ళ మీద కూడా ఒట్టి పెట్టి మోసం చేసినవన్నీ మనిషి అంటామే. ఈ 4 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళను మోసం చేసినవన్నీ మనిషి అంటామా? మరి ఏమంటాం? ఏమంటాం? అది మీకే వదిలేస్తే, నేను మీకే వదిలేస్తా. అయినా కొండగట్టు అంజన్నను మోసం చేసినోడన్న బతికి బట్ట కడతాడా? కొండగట్టు అంజన్న ఊకుంటాడా? మరి ఇవాళ ఆయన 15 ఆగస్టుకు మాఫీ అన్నాడు. నేను ఛాలెంజ్ చేసిన, సరే నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో 60 లక్షల మందికి మేలు జరిగితే సంతోషం, మా రైతులకు రుణమాఫీ అయితే సంతోషమని రేవంత్ రెడ్డి 15 ఆగస్టు కల్లా నువ్వు రైతులకు రుణమాఫీ చేయి, నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎలక్షన్ల పోటీ కూడా చెయ్య అని చెప్పిన. ఒకవేళ చెయ్యకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని అడిగిన. ఏమన్నాడు? సై అన్నాడు, తయారన్నాడు. మరి అయినా అదే మీ ఎంతమందికి రుణమాఫీ అని చెప్పుంది? కానోళ్ళు శైలావట్టు చూస్తా, రైతు రుణమాఫీ కానోళ్ళు శైలావట్టుర్రే, ఇవో ఇంతమందికి కాలే. ఏమంటాడు ఆయన? హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి అంటాడు. మరి అయిందా? 15 ఆగస్టుకు కాలే. అయినా నేను ఇడిచిపెట్టలే, ఎంబడబడ్డా. దసరా పండుగకు చేస్తామని లీకులు ఇచ్చిండ్రు.
పోనీ దసరాకి అయిందా? దసరా దాటినాక దీపావళి అన్నాడు, అయినాదే. ఇప్పుడు మళ్ళా కొత్త డ్రామా, డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డేకి చేస్తామంటాడు. అంటే ఏడాది వే. ఇప్పుడు అది ఎవరు మిత్తి ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు అయినా కొద్ది మందికి కూడా ఏమైంది, డిసెంబర్ 9 అని నువ్వు 15 ఆగస్టుకు పావుల మందికి చేసినావు. ఆ చేసిన వాళ్ళకి కూడా మిత్తి మీద వేసినవా లేదా? బ్యాంకు వాళ్ళు ఏం చేసిండ్రు, 30,000, 40,000, 50,000 మిత్తి కట్టినాకనే బ్యాంకుల నీ ఖాతాలో పైసలు జమ కట్టిండ్రు. రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు అయిన కొద్ది మందికి కూడా మిత్తి భారం పడ్డది. ఇంకా ఈ పుణ్యాత్ముడు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రు అన్నాడు. పాపం కొంతమంది నమ్మి కట్టిండ్రు. ఇవాళ బంగారు పెళ్ళ బాగా పెడలున్న బంగారం అమ్మి కట్టిండ్రు కొందరు, 3 రూపాయల మిత్తికి తెచ్చి కొందరు కట్టిండ్రు. ఇవాళ ఆ మాఫీ అయితే కాలే కానీ మిత్తి అయితే పెరుగుతున్నదయ్యా, పెరుగుతలేదా? ఈయన నమ్మి కట్టిన దానికి మాఫీ కాలే కానీ మిత్తి పెరుగుతుంది. అయినా నాకు తెలియక అడుగుతా, ఎందుకు కట్టాలి? కట్టుడు ఎందుకు? నువ్వు చేస్తానన్న 2 లక్షల రూపాయలు సీదా రైతుల అకౌంట్లలో జమ చేయి. దానికి నువ్వు మీద కట్టుడు ఎందుకు? ఏం అవసరం? ఏ నిబంధన నీకు అడ్డం వచ్చింది? ఎందుకు రైతుల్ని కట్టుమని అడుగుతున్నావో నేను అడుగుతా ఉన్నా. అవసరం లేదు. నీవు చేయచేతగాక ఎవరికన్నా కట్టుడు లేట్ అయితే ఎగవేద్దామని చెప్పి మోసం చేయడం కోసం కట్టుడు దుకాణం పెట్టావు. ఇలా రైతులు కట్టవలసిన అవసరమేంది? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలు జమ చేయి. ఆ రోజు ఏం చెప్పిండే, కేసీఆర్ మాఫీ చేసిండు, మళ్ళా ఉరుకుర్రి, బ్యాంకులలో లైన్లు కట్టుర్రి, జల్లి అప్పులు తెచ్చుకోర్రి, నేను రాగా 9